Welcome back to our channel Catch the Fish. స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ నౌ కేక్ వాక్. ఇవాళ వీడియోలో కూడా డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ వాళ్ళు ఇప్పటి వరకు మొబైల్ చూశారు. దీని ఇంగ్లీష్లో దే హ్యావ్ వాచ్డ్ మొబైల్ సో ఫార్. దే హ్యావ్ వాచ్డ్ మొబైల్ సో ఫార్. వాళ్ళు ఇప్పటి వరకు మొబైల్ చూశారు. సో ఫార్ అంటే ఇక్కడ ఇప్పటి వరకు అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు వాడిని తిట్టి తప్పు చేశావు. దీని ఇంగ్లీష్లో యూ మేడ్ ఎ మిస్టేక్ బై స్కోల్డింగ్ హిమ్. యూ మేడ్ ఎ మిస్టేక్ బై స్కోల్డింగ్ హిమ్. నువ్వు వాడిని తిట్టి తప్పు చేశావు. అలాగే నేను అతన్ని తిట్టి తప్పు చేశాను అని చెప్పాలనుకోండి, ఐ మేడ్ ఏ మిస్టేక్ బై స్కోల్డింగ్ హిమ్. అలాగే ఐ మేడ్ ఏ మిస్టేక్ బై స్కోల్డింగ్ హెర్. ఇట్లాగా ఈ సెంటెన్స్ నేర్చుకున్నట్లయితే ఇదే ప్యాటర్న్లో మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను రాకుమారుల్లా పెరిగాను. దీని ఇంగ్లీష్లో ఐ బ్రాట్ అప్ లైక్ ఏ ప్రిన్స్. ఐ బ్రాట్ అప్ లైక్ ఏ ప్రిన్స్. నేను రాకుమారుల్లా పెరిగాను. అదే ఆమె రాకుమార్తెలా పెరిగింది అని చెప్పాలనుకోండి, షీ బ్రాట్ అప్ లైక్ ఏ ప్రిన్సెస్. అలాగే అతను రాకుమారుల్లా పెరిగాడని చెప్పాలనుకోండి, హీ బ్రాట్ అప్ లైక్ ఏ ప్రిన్స్. ఇట్లా మనం ఈజీగా ఫ్రేమ్ చేసుకోగలం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు అబద్ధం చెప్పడం తెలియదు. దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ టు లై. ఐ డోంట్ నో హౌ టు లై. నాకు అబద్ధం చెప్పడం తెలియదు. ఓకే, అదేవిధంగా ఈ ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్సెస్ని ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే ఐ డోంట్ నో హౌ టు గో దేర్. అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. అలాగే ఐ డోంట్ నో హౌ టు స్పీక్ హిందీ. ఐ డోంట్ నో హౌ టు స్పీక్ తెలుగు. ఇట్లా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ఈజీగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది. దీని ఇంగ్లీష్లో మై మ్యారేజ్ ఈజ్ ఫిక్స్డ్. మై మ్యారేజ్ ఈజ్ ఫిక్స్డ్. నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇంకెవరినైనా అడుగుతున్నావా. దీని ఇంగ్లీష్లో ఆర్ యు ఆస్కింగ్ సమ్ వన్ ఎల్స్. ఆర్ యు ఆస్కింగ్ సమ్ వన్ ఎల్స్. ఇక్కడ సమ్ వన్ ఎల్స్ అంటే ఇంకెవరినైనా. ఆర్ యు ఆస్కింగ్ అడుగుతున్నావా అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నా జుట్టు తెల్లబడుతోంది. దీని ఇంగ్లీష్లో మై హెయిర్ ఈజ్ టర్నింగ్ వైట్. మై హెయిర్ ఈజ్ టర్నింగ్ వైట్. నా జుట్టు తెల్లబడుతోంది. అలాగే ఆమె జుట్టు తెల్లబడుతోంది అని చెప్పాలనుకోండి, హెర్ హెయిర్ ఈజ్ టర్నింగ్ వైట్. హెర్ హెయిర్ ఈజ్ టర్నింగ్ వైట్. అలాగే అతని జుట్టు తెల్లబడుతోంది అని చెప్పాలనుకోండి, హీజ్ ఎయిర్ ఈజ్ టర్నింగ్ అవుట్. హీజ్ ఎయిర్ ఈజ్ టర్నింగ్ అవుట్. ఇట్లా చెప్పడం ఈజీగా ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఇప్పుడు బాగానే ఉంది. దీని ఇంగ్లీష్లో షీ ఈజ్ ఫీలింగ్ ఫైన్ నౌ. షీ ఈజ్ ఫీలింగ్ ఫైన్ నౌ. ఆమె ఇప్పుడు బాగానే ఉంది. అలాగే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పాలనుకోండి, ఐ ఆమ్ ఫీలింగ్ ఫైన్ నౌ. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఈ సమయంలో అతన్ని కలవడం అవసరమా. దీని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెసరీ టు మీట్ హిమ్ ఎట్ దిస్ టైమ్. ఈజ్ ఇట్ నెసరీ టు మీట్ హిమ్ ఎట్ దిస్ టైమ్. ఈ సమయంలో అతన్ని కలవడం అవసరమా. ఎట్ దిస్ టైమ్ అంటే ఈ సమయంలో అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ తొందర ఏమీ లేదు. ఆమె నిదానంగా చేసుకోవచ్చు. ఓకే, దీని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో రష్ ఆర్ హరీ. షీ కెన్ డూ ఇట్ స్లోలీ. దెర్ ఈజ్ నో రష్ ఆర్ హరీ. షీ కెన్ డూ ఇట్ స్లోలీ. తొందర ఏమీ లేదు అంటే దేర్ ఈజ్ నో రష్ లేదా దేర్ ఈజ్ నో హరీ. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఇంతవరకు రాలేదు. దీని ఇంగ్లీష్లో షీ హెజంట్ కమ్ సో ఫార్. షీ హెజంట్ కమ్ సో ఫార్. అలాగే అతను ఇంతవరకు రాలేదు అంటే హీ హెజంట్ కమ్ సో ఫార్.
ఇట్లా చెప్పుకోవడమే. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసా? దీన్ని ఇంగ్లీష్లో డూ యు నో హూ ఐ యామ్ టాకింగ్ అబౌట్? డూ యు నో హూ ఐ యామ్ టాకింగ్ అబౌట్? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసా? ఇక్కడ డూ యు నో అంటే నీకు తెలుసా, హూ ఐ యామ్ టాకింగ్ అబౌట్ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నుండి ఇది నేను ఊహించలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ హెర్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ హెర్. ఆమె నుండి ఇది నేను ఊహించలేదు. అలాగే అతని నుండి నేను ఇది ఊహించలేదు అని చెప్పాలనుకోండి, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ హిమ్. అలాగే నీ నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాను అనుకోండి, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఈ విధంగా చెప్పడమే. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న ఆమె క్లాస్కి అటెండ్ అయ్యిందా? దీన్ని ఇంగ్లీష్లో డిడ్ షీ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే? డిడ్ షీ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే? నిన్న ఆమె క్లాస్కి అటెండ్ అయ్యిందా? అలాగే అతను నిన్న క్లాస్కి అటెండ్ అయ్యాడా అని చెప్పాలనుకోండి, డిడ్ హీ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే? నువ్వు నిన్న క్లాస్కి అటెండ్ అయ్యావా అని చెప్పాలనుకోండి, డిడ్ యూ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే? ఈ విధంగా చెప్పేసేయచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయాలనే ఉద్దేశం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ యూ. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ యూ. నీతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనే ఉద్దేశం లేదు. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ అంటే ఉద్దేశం లేదు అని వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను హిందీ మాట్లాడేటట్టు చెయ్యండి. దీన్ని ఇంగ్లీష్లో యూ మేక్ మీ స్పీక్ హిందీ. యూ మేక్ మీ స్పీక్ హిందీ. నన్ను హిందీ మాట్లాడేటట్టు చెయ్యండి. ఇక్కడ మేక్ మీ స్పీక్ హిందీ అంటే సరిపోతుంది. అయితే సబ్జెక్ట్ ఏమీ లేనప్పుడు సెకండ్ పర్సన్ యూని సబ్జెక్ట్గా చేసుకుని చెప్పాలి. ఓకే, యూ మేక్ మీ స్పీక్ హిందీ అని చెప్పాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ స్కూల్ నుండి ఎప్పుడు తిరిగి వస్తావు? దీని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్? వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. అట్లాగే మార్కెట్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తామంటే వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ మార్కెట్. అలాగే వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ ఇట్లా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అతను నీ ఉత్తరానికి జవాబు ఇచ్చాడా? దీని ఇంగ్లీష్లో హ్యాజ్ హీ రిప్లైడ్ టు యువర్ లెటర్? హ్యాజ్ హీ రిప్లైడ్ టు యువర్ లెటర్. అతను నీ ఉత్తరానికి జవాబు ఇచ్చాడా? అలాగే ఆమె నీ ఉత్తరానికి జవాబు ఇచ్చిందా అని చెప్పాలనుకోండి, హ్యాజ్ షీ రిప్లైడ్ టు యువర్ లెటర్ అని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దయించి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వారందరూ, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. హ్యావ్ ఎ నైస్ డే.